హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అండ్ ఆర్యన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇద్దరమే ట్రావెల్ చేయబోతున్నాం. అది కూడా ఎక్కడికంటే ఇండియాకి. చాణక్య రావట్లేదు. సో మా పేరెంట్స్కి ఇది సర్ప్రైజ్ విజిట్ అనమాట. వాళ్ళకి చెప్పలేదు. 6 months తర్వాత ఇంత ఫాస్ట్గా ఇండియా వెళ్తాను అనుకోలేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నా, బట్ లోపల కొంచెం భయం ఉంది. బికాస్ ఆర్యన్ని ఎలా హ్యాండిల్ చేస్తా అని నేను. బట్ గుడ్ థింగ్ ఏంటంటే మా ఫ్రెండ్స్ కూడా నాతో ట్రావెల్ చేసిండ్రు. సేమ్ ఫ్లైట్ పెట్టుకున్నాము. నాకు కొంచెం హెల్ప్ అవుతుందని నాతో పాటు వచ్చారు వాళ్ళు కూడా. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మేము లుఫ్తాన్సా ఫ్లైట్ బుక్ చేసుకున్నాం అనమాట. నేను ఇంతవరకు దాంట్లో ట్రావెల్ చేయలేదు. ఫుడ్ బాగుంటుందని విన్నా, సో చూద్దాం ఎట్లుంటుందని. అండ్ ఆర్యన్ 2 years క్రాస్ అయింది కాబట్టి వాడికి కూడా సీట్ పర్చేస్ చేయాల్సి వచ్చింది. సో అడల్ట్కి ఎంత ఉంటుందో కిడ్కి కూడా అంతే అనమాట. వాడు హార్డ్లీ 1-2 hours కూర్చున్నాడేమో సీట్లో, అంతే. తర్వాత మొత్తం నా మీదే ఉన్నాడు. సో వాడికి కావాల్సినంత ప్రిప్ అంతా చేసేసిన, లైక్ ఐప్యాడ్లో వీడియోస్, ఫోన్లో వీడియోస్, స్నాక్స్ అండ్ కార్స్, మోస్ట్ ఇంపార్టెంట్ స్టఫ్. అవి లేకపోతే అసలు ట్రావెల్ అవ్వదు. సో కొంచెం వాళ్ళు ఆడుకొని నా మీదే ఉన్నారు. 10 hours ఫ్లైట్లో వాడు కొంచెం సేపే పడుకున్నాడు. మిగతా అంతసేపు వీడియోస్ చూశాడు, కొంచెంసేపు ఏడ్చాడు. అలానో ఫస్ట్ ఫ్లైట్ అయిపోయింది. దాని తర్వాత ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి కదా. సో ఆ లేఓవర్ వచ్చేసి లైక్ అరౌండ్ 2.5 hours అనమాట. సో ఈ గేట్ నుంచి ఆ గేట్కి పోయేసరికి 45 minutes to 1 hour ఈజీగా అయిపోయింది. మధ్యలో షటిల్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ డ్యూటీ ఫ్రీ కూడా బాగానే ఉంది, పెద్దగానే ఉంది. ప్రైసెస్ పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. యూఎస్లో ఎంత ప్రైసెస్ ఉన్నాయో ఇక్కడ కూడా అంతే ఉన్నట్టు అనిపించింది నాకు. SF టు ఫ్రాంక్ఫర్ట్ ఫ్లైట్లో వాళ్ళు ఇచ్చిన ఫుడ్ నాకు అస్సలు నచ్చలేదు. మేము సెలెక్ట్ చేసింది హిందూ మీల్, మేబీ దట్ వాజ్ అ మిస్టేక్. బట్ ఇంకొకటి, ఎయిర్ హోస్టెస్ కూడా చాలా రూడ్గా ఉండే. నేను ఎప్పుడు ఎమిరేట్స్లో ఇలా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు వేరే ఫ్లైట్లో. ఫ్లైట్ ఎక్కగానే ఆర్యన్ పడుకున్నాడు అనమాట. అండ్ ఐ థాట్ నా జర్నీ చాలా స్మూత్గా అయిపోతుంది అని అనుకున్నా. వాడు పడుకున్నప్పుడే నేను మీల్ కూడా తిన్నా. వాళ్ళు దాంట్లో కీర్ ఇచ్చిరు డెజర్ట్గా. ఇట్ వాజ్ సో యమీ. బట్ లాస్ట్ 1 hourలో లేచి ఎంత అల్లరి చేశాడంటే అసలు ఏడవడం, మేము మొత్తం దిగిపోదాం ఫ్లైట్, గో 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 అని. బట్ ఐ వాజ్ హెల్ప్లెస్, ఏం చేయలేకపోయినాం. అట్లో ఏదో కింద మీద పడైతే హైదరాబాద్ వచ్చేసిన. రాగానే మా తమ్ముడు కనిపించగానే ఇట్లా ఊపిరి పీల్చుకున్నా అనిపించింది. నా తమ్ముడు అండ్ మరదలు వచ్చారనమాట నన్ను పిక్ చేసుకోవడానికి. వాళ్ళకి మాత్రం చెప్పిన, ఎందుకంటే దే హ్యావ్ టు హెల్ప్ మీ కాబట్టి. సో ఆ రోజు రాత్రి నేను మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే midnight వాళ్ళని లేపలేను కదా మా మమ్మీ వాళ్ళని. సో రాత్రి అక్కడే ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ మెల్లగా మా ఇంటికి వెళ్దామని ప్లాన్. సో అనుకున్నట్టే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేసి మంచిగా మా ఇంటికి స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో అప్పటికే నిద్ర లేక నేను అండ్ ఆర్యన్ అయితే చాలా టైర్డ్ అయిపోయినాము. ఇంటికి వెళ్ళి ఎప్పుడెప్పుడు పడుకోవాలనే ఉండే. అమ్మమ్మకి ఏం చెప్తావు? సర్ప్రైజ్ అని చెప్తావా? వాళ్ళు ఏమంటారు అనుకుంటున్నారు? సర్ప్రైజ్ అని ఏడుస్తారంట. వాట్ యు థింక్? హ్యాపీ టీయర్స్. మా ఇంటికి దగ్గరలో ఉన్నప్పుడు మెల్లగా వెళ్ళడం స్టార్ట్ చేసినాం. మా డాడీ కనిపిస్తే ఎట్లా అని. సో అనుకున్నట్టే మా డాడీ బయటే ఉన్నారు. మేము ఏం చేసినాం, స్ట్రైట్గా వెళ్ళిపోయినాము. అక్కడ కొంచెం వెయిట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి 2 houses వెనక పార్క్ చేసినాము. సో మా తమ్ముడు పైకి వెళ్ళిండు అనమాట ఫస్ట్. కాకపోతే కాల్ చేసి నాకు చెప్పి, నువ్వు డాడీ వస్తున్నారు అంటే, అప్పుడు నేను అండ్ ఆర్యన్ కింద దాచుకున్నాము. అదంతా నేను వీడియో షూట్ చేయలేకపోయినా. మళ్ళీ మా డాడీ స్కూటీ వేసుకొని మళ్ళీ వచ్చారు. నన్ను చూసారు ఈసారి. ఐ ఫెల్ట్ నన్ను గుర్తుపట్టినరేమో, వచ్చేస్తున్నారు, సర్ప్రైజ్ లేదు అయిపోయింది అనుకున్నా. బట్ నన్ను గుర్తుపట్టలేదు. సో మా డాడీ స్కూటీ వేసుకొని వెళ్ళిపోతే నేనేం చేసిన అంటే పైకి వెళ్ళిపోయి టెర్రస్ మీద దాచుకున్నా అనమాట. మా తమ్ముడు నేను కాల్ చేసి చెప్పినప్పుడు నువ్వు కిందికి రా అన్నాడు. మా డాడీ లేకుండే. సో ఫస్ట్ మా మమ్మీకి ఒక్కదానికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం. మమ్మీ ఇట్రా రావే. Surprise. Happy tears flowing home. ఎవరు చెప్పు. అమ్మమ్మకి ఏం చెప్తావు చెప్పు. అయ్యో అమ్మమ్మ ఏడుస్తుంది. అమ్మమ్మ వేరే చేసింది. Happy tears flowing out. 3 సార్లు చూసిండు. ఫస్ట్ టర్నింగ్ దగ్గర చూస్తుంటే దబ్బమని స్ట్రైట్ వెళ్ళిపోయినాం. మళ్ళీ తర్వాత నన్ను ఇక్కడ డ్రాప్ చేసి వాళ్ళ ఎదురు వేరే వాళ్ళ ఇంటి ముందు పెట్టి పైకి వచ్చేసిండు. అబ్బి డాడీ నడుచుకుంటూ వస్తున్నాడు. చెప్పిండు, నేను ఎంత కిందకు వంగిన చూడలేదు అప్పుడు.
థర్డ్ టైం ఏం చేసిండు, స్కూటీ వేసుకొని వచ్చిండు మళ్ళీ బ్యాక్. అప్పుడు చూసిండు, నేను వెనకాలకి వచ్చి డోర్ కొడతాడేమో అనుకున్నా కానీ సరిగ్గా కనబడక ఎవరో అమ్మాయి అనుకుని అబ్బి కాల్ చేసిండట. ఎవరు అమ్మాయిని ఫోన్ చేసిండు, స్నేహ అని చెప్పిన. స్నేహ అంటాడు కదా అంటే వచ్చిందని చెప్పింది. బంగారమే వచ్చి వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి నలుగురు ఇప్పుడు నేను కాదు ఎవరు అనుకున్నా నైట్ మార్నింగ్ వాళ్ళ ఇంటికి పోయినాం, అక్కడే ఉన్నాం, టిఫిన్ తినేసి స్టార్ట్ అయినాం. ఇప్పుడు బిడ్డ మరి వాళ్ళు సబ్జెక్ట్ కన్నా సర్ప్రైజ్ అని చెప్పు. సర్ప్రైజ్ ఏం చెప్పింది సందీప్? పత్రాలుగా అందులో ఆడతారు ఇద్దరు కార్తీక్ సందీప్. అవునా? నేను క్యాన్సర్ అయిందని రాదన్నా. మేము కూడా అదే అనుకున్నాము. అది కార్తీక్ ఉంటే అన్ని వాళ్ళు వస్తారట, అన్ని వాళ్ళు వస్తారట. రానన్నది మళ్ళీ అంటే అవునా రానన్నదా? సరే సరే హాయ్ పిన్ని. మమ్మీ వాళ్ళు అమెరికాకి వచ్చిర్రు. కాదు, మమ్మీ వాళ్ళు అమెరికాకి వచ్చారు. సర్ప్రైజ్ మీకు.